టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీఫైనల్‌కు చేరింది. భారతీయులందరూ సంతోషంగా ఉన్నారు. కానీ పాకిస్తాన్ మాజీ ప్లేయర్లు, ఆ దేశస్థులకు మాత్రం కడుపు మంట పెరిగింది. ఇండియాతో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది. తర్వాత సూపర్ 8 నుంచి ఎలిమినేట్ అయింది. ఆ నేపథ్యంలో భారత్ ప్లేయర్ల తీరుపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ అమీర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. అమీర్ ప్రత్యేకంగా ఫీల్డింగ్‌ను విమర్శించాడు. 3-4 క్యాచ్‌లు మిస్ అయ్యాయని, బుమ్రా తప్ప మిగతా బౌలర్లందరూ బలహీనంగా ఉన్నారని అభిప్రాయపడ్డాడు. మొత్తం ఆట ఒకే బౌలర్ మీద ఆధారపడి ఉందన్నాడు. ఇండియా గుడ్ క్రికెట్ ఆడడం లేదు. వాళ్ళ ఫీల్డింగ్ చూడండి. 3-4 క్యాచ్‌లు డ్రాప్ అయ్యాయి. బుమ్రా తప్ప మిగతా బౌలర్లందరూ హిట్ అవుతున్నారు. ఒకే బౌలర్ బలంలో ఆడుతున్నారు అని చెప్పాడు. ఆసక్తికర విషయం ఏమిటంటే ఇటీవల అమీర్ ఇండియా సెమీఫైనల్‌కు చేరదని జోషన్ చెప్పాడు. భారత్ జట్టు సెమీస్ క్వాలిఫై కాదని, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్ వెళ్తాయని అన్నాడు. ఆ మాటలు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారితీశాయి. కానీ ఇప్పుడు భారత్ సెమీస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజు శాంసన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడి 97 రన్స్ చేశాడు. ఆ ఇన్నింగ్స్‌తో ఇండియా 196 చేసి విజయం సాధించి సెమీస్‌కు అర్హత సాధించింది. అమీర్ సంజు శాంసన్ ఇన్నింగ్స్‌ను కొనియాడుతూనే సంజు తన జీవితంలో బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇది డూ ఆర్ డై మ్యాచ్‌లో స్పెషల్ అని అన్నాడు. కానీ అదే సమయంలో భారత్ ఇప్పటికీ బెస్ట్ క్రికెట్ ఆడడం రాలేదని, ఓవరాల్‌గా బలహీనంగా ఉందని విమర్శించాడు. తమ జట్టు పరిస్థితిని పట్టించుకోకుండా భారత్ ప్రదర్శన, బౌలింగ్, టీం లోపాలను ఎత్తి చూపడం తీవ్ర చర్చకు దారితీసింది. ఆ దేశస్థులతో పాటు టీమిండియా ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు. ముందు మీ జట్టు గురించి చూడండి. పాకిస్తాన్ ఎలిమినేట్ అయింది. ఇండియా సెమీస్‌లో ఉంది అంటూ సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు. అమీర్ మాటలు బ్యాక్ ఫైర్ అయ్యాయని అతన్ని ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు క్రికెట్‌లో సరదాగా ఉంటాయి కానీ ఇండియా ఫ్యాన్స్‌కి మాత్రం ఇది ఇంకా ఎక్సైట్‌మెంట్ పెంచింది. సెమీఫైనల్‌లో ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ భారీగా ఉండబోతుంది. భారత్ ఫైనల్‌కు చేరి ట్రోఫీ సాధిస్తుందని ఆశిస్తున్నాం.